గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. నిజంగా ఒక వింతే. ఇప్పుడు ప్రపంచంలో 7 వింతలు అంటే 7 వింతల్ని బ్రేక్ చేసి రికార్డు కొత్త కొత్త వింతలు చాలా చాలా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఇప్పటి వరకు నా చిన్నతనం నుంచి కూడా జోష్యం అంటే చిలక జోష్యం అనేది మాత్రమే విన్నాం, కానీ ఈ మధ్యకాలంలో వింత వింత రకాల జీవులు కూడా జోష్యాలు చెప్తున్నాయి. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఒక వ్యక్తికి అక్కడ ఎలుక జోష్యం చెప్పడము తను చూసి అక్కడ జోష్యం చెప్పించుకోవటం, అదంతా తను ఒక వీడియో తీసి పెట్టడం జరిగింది. నిజంగా బ్రహ్మం గారు కానివ్వండి, కొంతమంది ఇలా మనకు పెద్ద పెద్ద వాళ్ళంతా ముందే ఏం జరగబోతుంది అనే ప్రిడిక్షన్ అంతా ఇవ్వటం జరిగింది. ఇలా ఎలుక జోష్యం చెప్పబడుతుంది అనేది ఎక్కడైనా ఉందంటారా? అసలు దీన్ని నమ్మొచ్చా, ట్రాష్ అంటారా? అంటే ఒకటి ఇక్కడ ఏంటంటారండి, చిలక జోష్యం కానివ్వండి, ఎలక జోష్యం కానివ్వండి, ఇంకోటి ఏదో సమ్ ఎక్స్ అనుకుందాం. ఇక్కడ ఈ ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటివి కొన్ని ఈ పక్షులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, వీళ్ళు ఏం చేస్తారంటే సర్వసాధారణంగా చిలక జోష్యాలను కూడా జనరల్గా లైఫ్లో మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బంది ఉంటుంది. కొంతమంది వాళ్ళు అనారోగ్యంతో ఉంటారు, లేకపోతే కొంతమందికి ఆర్థిక ఇబ్బంది, వివాహం అవ్వకపోవడము, సంతానం కలగకపోవడం, ఇట్లా కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ అన్నీ కూడా వీళ్ళు పెట్టుకుని అది ఏది తీస్తే ఇంకా అది ఇంకా అదే జరుగుతుంది అనేటువంటిది ఒక బిలీవ్నెస్తో వాళ్ళు ఆ జ్యోతిష్యాన్ని చెప్తూ ఉంటారు. మనకి పరాశర మహర్షి నిమిత్త శాస్త్రం అనేటువంటిది ఒకటి చెప్పడం జరిగింది. ఆ నిమిత్త శాస్త్రంలో మనకి ఏంటంటే నిమిత్తాన్ని బట్టి జాతకం చెప్పేది. ఇంకోటి కామన్గా ఇప్పుడు ఆస్ట్రాలజర్స్ నవగ్రహాలని 27 నక్షత్రాలని 12 రాసులని క్యాలిక్యులేట్ చేసి చెప్పే దాంట్లో కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను చాలామందికి నా స్టూడెంట్స్ కూడా ఏం చెప్తుంటానంటే, అరే మీరు క్యాలిక్యులేటివ్ పార్ట్ నేర్చుకున్నా ఈ పలానా గ్రహం పలానా దగ్గర ఉంటుందని చెప్పిన అనుష్ఠానం చేయండి అని చెప్తుంటాం. ఎందుకంటే ఇక్కడ మీరు ఇందాక ఎలక జోష్యం చిలక జోష్యం గురించి మాట్లాడుకున్నాను చూసారు, అక్కడ కూడా అనుష్ఠానం ఉంటుందండి. అంటే భగవంతుని ఒక అమ్మవారిని నమ్మో, ఏదో వాళ్ళ ఇష్టదేవతనో వాళ్ళ కులదైవాన్ని నమ్మి ఆ దేవతను ఒకసారి అనుకొని, ఇప్పుడు కొయ్యదొరలు ఉంటారు, వాళ్ళు కొయ్యదొరలు అనుకోని చెప్తారు. అదేంటంటే వాళ్ళు చెప్పడం కాదు, అమ్మవారు చెప్పిస్తుంది యాక్చువల్గా. కోటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా చిలక జోష్యం అనుకోండి, ఎలక జోష్యం అనుకోండి, ఇంకోటి అనుకోండి, కోయిదర్లు అనుకోండి. ఇక్కడ ఏంటంటే ఏ విద్యనైనా కానీ ఒక శక్తిని కనుక మీరు ఆరాధించినట్లయితే, అది మీరు ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి కావచ్చు, అమ్మవారు కావచ్చు, శివుడు కావచ్చు, నారాయణుడు కావచ్చు, అనుకోని మీరు కనుక నేను ఈ వ్యక్తికి మంచి జరగాలి, నా నోటి నుంచి నువ్వు పలికించు అనుకుంటే అక్కడ ఎలకా తీస్తుంది, చీమా తీస్తుంది, కాకి తీస్తుంది, లేకపోతే చిలుక తీస్తుంది, ఏదైనా తీస్తుంది. అయితే మేము పర్టికులర్గా ఒక గ్రహస్థితులు గ్రహ గమనాలని లెక్కగట్టి చెప్పేటువంటి విధానంలో మనకి పరాశర మహర్షి చెప్పినటువంటి వాటిల్లో ముందుగా పరాశరుడు ఆ జ్యోతిష్శాస్త్రాన్ని రాసేటప్పుడు కూడా ఆయన కూడా అమ్మవారిని తలుచుకున్నాడు, మహర్షి కూడా. కాబట్టి ఏంటంటే మేము ఎందుకు తలుచుకుంటాము అంటే, ఒకటి చెప్పేది మనమైనా చెప్పించేది అమ్మవారు అనుకుంటాం. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి నేను నా లైఫ్లో జరిగిన కొన్ని విచిత్రమైన సంఘటనలు కొన్ని చెప్తాను. కంప్యూటర్లో మనకి జాతకం ఉంటుంది, వేస్తాం. వేసినప్పుడు గోచారం అనేటి ఒకటి ఉంటుంది, అంటే ఇప్పుడు ప్లానెట్స్ ఎక్కడ ఉన్నాయనేది, దీన్ని కోరిలేట్ చేస్తూ చెప్పాలి. అలా చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి మనకు పొరపాటున ఇది నొక్కుకొని ఇంకో జాతకంలోకి వెళ్ళిపోయినప్పుడు మనం దాని రీడింగ్లో ఉన్నప్పుడు మనకి సంబంధం లేకుండానే చెప్పేస్తుంటాం. అంటే ప్రతిసారి జరగదు అది, ఏదో ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడో రేర్గా జరుగుతుంది. చూసారా ఇది చూసి చెప్తున్నాం ఏంటంటే మళ్ళీ మార్చుకొని మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ అది చూసుకొని ఇంకో దాంట్లోకి వెళ్ళినప్పుడు మరి ఇంతసేపు ఎలా చెప్పాను అంటే, అది నువ్వు చెప్తుంది నువ్వు కాదు, పలుకుతుంది నువ్వు కాదు, ఒక శక్తి నీతో పలికిస్తుంది. అదే శక్తి ఆ చిలక జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గర ఉంటుంది, ఎలక జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గర ఉంటుంది, ముఖం చూసి చెప్పే వాళ్ళ దగ్గర ఉంటుంది, నిమిత్తాన్ని చూసి చెప్పే వాళ్ళ దగ్గర ఉంటుంది, కామన్గా ఒక జన్మజాతకాన్ని వేసుకొని చెప్పేవాళ్ళ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు అహాన్ని వదిలేసి అమ్మవారు పలికిస్తుంది, నేను చెప్పేటువంటి ఈ యొక్క ప్రిడిక్షన్ వల్ల అవతలవాడు బాగుపడాలి, అవతల వాళ్ళకి మంచి జరగాలి, నేనేదో సరే ఇప్పుడు ప్రతి ఒక్కరూ నాబోడి జ్యోతిష్కులైనా లేకపోతే ఆ చిలక జ్యోతిష్కుడైనా ఎలక జ్యోతిష్కుడైనా ఇంకొక ముఖం చూసి చెప్పే వ్యక్తి అయినా
వాళ్ళకంటూ ఒక కుటుంబం, దానికంటూ కొంత మనీ అనేది తీసుకుంటారు. కానీ వాళ్ళు మనీ తీసుకోవడము, వాళ్ళ పొట్టకూటికి చేసుకునేటువంటిది ఏ విద్య అయినా ఎన్ని విద్యలైనా పొట్టకూటికి అన్నట్టుగా, కోటి విద్యలైన కూటి కోరిక అన్నట్టుగా ఇది ఎంతసేపు ఇదే ముఖ్యం అవ్వకూడదు. నీ యొక్క ఏదైతే వృత్తి ఉందో దానికి న్యాయం జరగాలి. ఎప్పుడు న్యాయం జరుగుతుంది అంటే నువ్వు చెప్పినటువంటి ఒక విషయం, అమ్మ నీకు ఈ కార్డు వచ్చింది, ఎలకో చిలకో తీసింది, ఈ కార్డు రావడం వల్ల ఇందులో ఈ సమస్య ఉంది, నువ్వు ఈ సమస్యని కనెక్ట్ అవ్వాలి. ఒకటి, అవునండి నిజమే నాకు సంతానం లేదు, లేకపోతే నిజమే పెళ్ళి అవ్వట్లేదు, నువ్వు ఈ అమ్మవారిని కొలువు, లేకపోతే ఈ దేవతారాధన చెయ్యి, ఇన్ని రోజులు గోవు ఫలానాది పెట్టు అన్నప్పుడు ఆ సమస్య తీర్చగలిగితే ఆ జ్యోతిష్కుడు ఎవరైనా ఎలకని చూసైనా చిలకని చూసైనా ముఖం చూసైనా ఏదైనా అది అవతల వాళ్ళకి న్యాయం జరగాలి. నేను ఒకటే నమ్ముతానండి, ఎలక జోష్యమా చిలక జోష్యమా ముఖం చూసి చెప్తున్నావా, నిద్రలో కల వచ్చిందని చెప్తున్నావా, ఏదైనా కానీ అమ్మవారు పలికిస్తుందని చెప్తున్నావా, వచ్చినటువంటి వ్యక్తికి న్యాయం జరగాలి. అది అయితే ఇక్కడ ఎవరికి వారే చూసుకోవచ్చు కూడా. ఎలా అంటే మనకి రామయంత్రం అని ఒకటి ఉంటుంది, రామయంత్రము అంటారు దాన్ని. ఆ రామయంత్రంలో ఒక గడిని మనం ముట్టుకుంటే, కళ్ళు మూసుకొని ముట్టుకుంటే సమాధానం దొరుకుతుంది. అలా కూడా చూసుకునే ఉంటాయి. అండ్ అదేవిధంగా మీరు కనుక నిత్యము అమ్మవారిని కనుక రోజు లలిత చేసుకున్నారు, ఉదయం సాయంత్రం రోజు లలిత చేసుకుంటూ ఉంటే మీకు రాబోయే కష్టము స్వప్నంలో చెప్తుంది అమ్మవారు. స్వప్నంలో వస్తుంది అంటే ఇలా జరగబోతుంది అనగానే మీకు స్వప్నంలోకి వచ్చేస్తుంది. వచ్చేసాక ఇలాగా మరి ఏం చేయాలి అన్నప్పుడు అమ్మవారి సమాధానం కూడా ఇస్తుంది. మనం దీని మీద ఒక వీడియో చేద్దాం, అమ్మవారు ఎలా సమాధానం చెప్తుంది, అమ్మవారి ఆరాధన మీద ఒక వీడియో చేద్దాం, అది కూడా చెప్తుంది. అలా ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ధర్మబద్ధంగా ఉంటావో, అంటే నువ్వు చేసే పనికి న్యాయంగా డబ్బులు తీసుకునేదానికి నువ్వు ధర్మంగా నువ్వు దానికి దానికి నువ్వు ఎంత ధర్మంగా నువ్వు చేస్తున్నావు, ఎక్కడా మోసం చేయకుండా భగవంతుని నమ్ముకొని చేస్తే నువ్వు ఏ విద్య అయినా చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. అలా ఎలకలతో చెప్పడం ఏంటి, పని పాట లేదని ఒకరిని హేళన చేయడానికి మనం లేవు. మన స్థాయి అది కాదు అసలు. ముందుగా ఏదో ఆయనకి అది తోచింది, అది తీస్తుంది, అది కనెక్ట్ అవుతుంది, నీ ఇష్టం ఉంటే చెప్పించుకుంటావు, లేకపోతే లేదు, అంతే కదా. వాడేమి నువ్వు చెప్పించుకుంటావు లేదని కత్తే గొంతు మీద పెట్టట్లేదుగా. కాబట్టి ఏంటంటే భగవంతుని అమ్మవారిని నమ్ముకొని నువ్వు ఏదైనా ఒకటి ప్రారంభించి ధర్మబద్ధంగా ఉన్నట్లయితే ఆ భగవంతుడే ఆ రూపంలో నీకు కలిగిస్తాడు. ఎందుకంటే అదే ఎలక మరి గణపతికి వాహనంగా, అదే చిలక మరి ఆ యొక్క శ్యామలా అమ్మవారికి ఉంటుందిగా. ఏదిగా చెప్పండి, సర్పం వెళ్ళి మెడలో లేదు, రేపు పొద్దున ఎవరో సర్పంతో కూడా తీయచ్చు, వస్తుంది, మీరు చూస్తూ ఉండండి. చెప్పలేము ఏమో, ఎందుకంటే మెడలో వేసుకొని రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, నువ్వు దేంతో చేస్తున్నావు అని కాదు, అది చేసేది ప్రకృతి కారణమైనటువంటి అమ్మవారే మొత్తం చేయిస్తుంది అనే పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నువ్వు కనుక ధర్మబద్ధంగా చేయగలిగితే నువ్వు ఏది చేసినా అది ఆ అమ్మవారే నీ నుంచి నడిపిస్తూ ఉంటుంది. ఇది నేను చెప్పే ఫిలాసఫీ. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.